ఇంకా వచ్చి ఇక్కడికి దేశానికి వలసలకు వచ్చి వ్యాపారం చేయటం కోసం వచ్చి ఈ రోజున కబళించినటువంటి నేపథ్యాన్ని తిప్పికొట్టి ఆ ఆ విధమైనటువంటి ఆనవాళ్లు రాకుండా చేయటం కోసం చేస్తుంటే మీరు బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి ఆ రోజున ఉద్యమం చేసినప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయినటువంటి ఆనవాళ్లు పరిపాలనని మీరు కొనసాగించినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజున ఆ బ్రిటిష్ వ్యవస్థకు ఉన్నటువంటి పరిపాలన ఆనవాళ్లన్నీ కూడా తొలగించడం కోసం మోడీ గారు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం స్వదేశీ యొక్క విధానాలను తీసుకొస్తున్నటువంటి ఇద్దరిని పెట్టుకొని దేశద్రోహులను లేకపోతే విదేశీ శక్తులను బ్రిటిష్ వాళ్ళకి కాంటెంపరీను మీరు బ్రిటిష్ వాళ్ళకి కాంటెంపరీ మీరు వాళ్ళు పెట్టిపోయినటువంటి ఆ చట్టాలని ఇప్పటికీ మొన్నటిదాకా మీరు కొనసాగించారు వాటిని మార్పు తీసుకురావడం కోసం ఈ డీలిమిటేషన్ కూడా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయినటువంటి వ్యవస్థలో రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను కూడా కాంగ్రెస్ పార్టీ కాలరాసి ఇప్పటికే 130 సార్లు సవరణ చేసి ఆ రాష్ట్రంలో దేశంలోనే దాన్ని ఇంప్లిమెంట్ సక్రమంగా చేయకుండా ఈ సమాజంలో మిగిలిపోయినటువంటి వ్యవస్థలను కూడా ఈ రోజున గౌరవిస్తూ అంబేద్కర్ గారిని గుండెల్లో పెట్టుకొని ఈ రోజున అంబేద్కర్ గారు లేకపోతే నేను ప్రధానమంత్రి అయ్యేవాడిని కాదని మోడీ గారు చెప్పినటువంటి మాటల వాస్తవం కాదా? అంబేద్కర్ గారిని భారతదేశంలో ఇప్పుడు దేవుళ్లాగా కొలుస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజున భారతరత్న ఇవ్వటానికే ఎన్నో ఇబ్బందులు పెట్టి రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారికే భారతరత్న ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ మరి విపి సింగ్ గారు వచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అన్న ఎన్టీఆర్ గారు భారతరత్న ఇవ్వాలన్న తర్వాత భారతరత్న ఇచ్చినటువంటి మీరు ఈ దేశాల్లో ఏం మాట్లాడతారు? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా. సోషల్ పర్సెప్షన్ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆత్మస్థుతి పరనింద. మీరు డప్పు కొట్టుకోవటం, డోలు కొట్టుకోవటం, మీరు మీరు మాట్లాడుకోవటం, డంబాచారాలు కొట్టడం, ఆగమాగం చేయటం, మీరు ఏదో ఒకటి మేము చేశామని చెప్పుకోవటం తప్పించి ఇక్కడ ఈ దేశంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లేవు. రేపు మహిళలకి మేము 34లో కాదు 29లో ఇవ్వాలని చెప్పి ఇవన్నీ కూడా తీసుకొస్తామంటే శాస్త్రీయంగా అసలు దాని మీద అసలు మీ స్టాండ్ ఇప్పటికీ మీరు చెప్పలేకపోతున్నారు. మీరు ఎందుకు అట్టుకుంటున్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి, అగమ్య గోచరం. మీరు మాట్లాడినటువంటి దాదాపుగా 18 గంటలు పార్లమెంట్లో మీరు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మీ కాంగ్రెస్ వాళ్ళు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడారో వారు వివరంగా సవివరంగా ఇట్లా పెడితే మేము ఇట్లా వచ్చేవాళ్ళం, ఇట్లా పెడితే ఇట్లా వచ్చేవాళ్ళం ఊరు ముందుకి పోటుకుంటికి మోకాలికి ముడేస్తూ ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో 131వ సవరణ జరగకుండా చేసినందుకు మీరు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకనంటే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, చంద్రశేఖర్ గారు చెప్పండి, ఇప్పటి వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సంబంధించిన ఇద్దరు వ్యాఖ్యలు చెప్పారు. ఆ ఇద్దరు రెండు పార్టీలు వేసినటువంటి ఎలా స్పందిస్తారు మీరు? కూటమి కాంగ్రెస్ మధ్య పోరులాగా ఉంది తప్పితే దీన్ని ఎక్కడ బిల్లు మీద సరైన ఇది వివరణ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. అయితే ఏంటంటే సంజీవ్ రెడ్డి గారు కానీ, గురునాథం గారు కానీ, చౌదరి గారు కానీ ఎవరి స్టాండ్ వాళ్ళు బాగానే మాట్లాడారు. వాళ్ళ స్టాండ్. గురునాథం గారు, నేను మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. 2019 ఫిబ్రవరిలో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఏటీఎం లాగా ఆంధ్రప్రదేశ్ను వాడుకున్నారు అని అన్నారు. మరియు మోడీ గారికి సరైన రాజకీయ పరిజ్ఞానం లేదా? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ? వీళ్ళిద్దరం మళ్ళీ ఎందుకు కలిశారు? ఎంత దొంగలు ఎందుకు కలిశారో నేను ఒక ప్రశ్న. తర్వాత అది వదిలేసేయండి, దాన్ని అది రాజకీయంగా నేను మాట్లాడదలుచుకోవట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడేది మెయిన్, డీలిమిటేషన్ బిల్లు పెట్టిన తర్వాత మహిళా బిల్లు పెట్టాలి ఎప్పుడైనా సరే. డీలిమిటేషన్ బిల్లు పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్నాయి, రైట్? గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, ఈ రాష్ట్రాలను మీరు ఎందుకు డీలిమిటేషన్ చేయలేదు? స్టేట్ బైఫర్కేషన్ ఎందుకు చేయలేదు అని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? చిన్న రాష్ట్రాలకే ఈ ప్రాబ్లం వస్తుంది. చిన్న రాష్ట్రాలే నష్టపోతాయి. చిన్న రాష్ట్రాలే రేపు ఆర్థికంగా దెబ్బతింటాయి. ఈ విషయం మీరు గుడ్డిగా ఎందుకు సమర్థిస్తున్నారు మీ టీడీపీ పార్టీ? తర్వాత మిగిలిన వాళ్ళు సమర్థించట్లేదు అని మీరు విమర్శిస్తున్నారు. స్టేట్ యొక్క ఆర్థిక అవసరాలు కావాలి అంటే కంపల్సరీ మీరు ఈ బిల్లుని వ్యతిరేకించవలసిందే. మీరు లేదంటే మీ రాష్ట్రానికి ద్రోహం జరిగినట్టే. ముఖ్యంగా ఈ రాష్ట్రాలు బైఫర్కేషన్ అయిన తర్వాత బిల్లు పెడితే, డీలిమిటేషన్ బిల్లు పెడితే
నష్టపోయేది బీజేపీనే. అది వాళ్ళకి తెలుసు. అందుకని ఆ రాష్ట్రాల జోలికి వాళ్ళు వెళ్ళట్లేదు. రెండోది 2023లో బిల్లు పెట్టారు. ఇది 2023లో అరుణ్ జైట్లీ గారు 2026లో దీని అవసరమైతే డీలిమిటేషన్ చేసిన తర్వాత మాత్రమే ఈ బిల్లు మళ్ళీ మీరు ఏమన్నా మోడిఫికేషన్ చేసుకోండి అని చెప్పారు. 33% బిల్లు 33% రిజర్వేషన్లు ఇవ్వకుండా విన్నాళ్ళు ఇవాళ మహిళల మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది మోడీ గారికి? తన అవసరం ఏంటి అంటే లాస్ట్ టైం ఎలక్షన్లో 240 సీట్లు వచ్చినాయి ఆయనకి. ఈసారి మళ్ళీ దెబ్బతింటామేమో అని ఈ డ్రామాలు ఆడుతున్నారు ఆయన. ఈ కాంగ్రెస్ పార్టీకి చిన్న పార్టీలు చాలా ఉన్నాయి అన్నారు. ఎన్డీఏలో చిన్న పార్టీలు లేవా? అంత వెటకారమా మోడీ గారికి? అంత ఇదే ఎన్ని చిన్న పార్టీలు లేవు ఎన్డీఏలో? ఎన్ని చిన్న పార్టీలు లేవు? ఇన్ని చిన్న పార్టీలని నువ్వు కలుపుకుని ఎన్డీఏలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని చిన్న పార్టీలు కలుపుకున్నావు వెటకారం చేయడం ఏంటి? తప్పు కదా ఇది. అందరూ సమానమే. అన్ని పార్టీలు ఒకటే. అన్ని పార్టీలు దేశం కోసమే పోరాడుతున్నాయి, దేశం కోసమే పనిచేస్తాయి. అన్ని పార్టీలు మహిళల కోసమే ఉన్నాయి. మహిళా శక్తి పెరగాల్సిందే, మహిళా శక్తి ఇవ్వాల్సిందే. ఇవాళ నిజంగా మొన్న ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో 24 ఎలక్షన్లో మొన్న మహిళలకు కనుక సరైన సీట్లు ఇచ్చుంటే 187 మంది వచ్చేవాళ్ళు. ఏ పార్టీ ఇచ్చిందో చెప్పండి? ఏ పార్టీ 33% రిజర్వేషన్ కల్పించింది? ఎందుకు ముసలి కన్నీళ్ళు? ఎందుకు మహిళల మీద ముసలి కన్నీళ్ళు? మీరు అందరూ ఇంప్లిమెంట్ చేసి మహిళలు గెలిపించండి. మహిళల కోసం పోరాడండి. మహిళల కోసం మీరు పోరాడకుండా ఇవాళ బిల్లు అవ్వలేదు, బిల్లు కాంగ్రెస్ అడ్డం పడింది, లేకపోతే బీజేపీ అడ్డం పడింది, టీడీపీ అడ్డం పడింది, ఈ మాటలు దేనికి? ఎవరిచ్చారు? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే మీ సీట్లు మీకు పోకూడదు, మగవాళ్ళవి. ఆడవాళ్ళ సీట్లు మాత్రం ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు ఏమనుకోరు. పాపం మహిళలు కదా, ఇంట్లో ఉంటారు, లేదా వాళ్ళు పురుషులు అనుకునే వాళ్ళని. మహిళల మీద ఒక నిమిషం చంద్రశేఖర్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సంజయ్ గారు చెప్పండి. సంజయ్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏదైతే ప్రస్తావించారో గురునాథన్ గారు విషయాలు ప్రస్తావించారు. గురునాథన్ గారు సంజయ్ రెడ్డి గారు మీరు చెప్పండి. గురునాథన్ గారు చేసిన అంశాలను మీరు ఎలా స్పందిస్తారు? కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి? ఇప్పుడు మాట్లాడింది గురునాథన్ గారా చంద్రశేఖర్ గారు? చంద్రశేఖర్ గారు మాట్లాడారు. చంద్రశేఖర్ గారు ఎక్సలెంట్ గా ట్రూత్ మాట్లాడారు. నిజం మాట్లాడారు. ఒక పౌరుడిగా ఆయనకున్న ధర్మాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. అది కరెక్ట్. ఇప్పుడు అడావుడు ఏముంది? నేను చెప్పింది అదే కదా. అన్ని పార్టీలు వివక్షతతో ప్రవర్తించింది ఇప్పటి వరకు. అది జరగొద్దు. ప్రాక్టికల్ గా ముందుకెళ్దాము. 3 రోజులు చర్చ ఏంటి? అడావుడు ఏంటి? ఎంత అడావుడు ఏంటి? డీలిమిటేషన్ చేసిన తర్వాత మహిళా బిల్లుకి వెళ్ళాలా, మహిళా బిల్లు పెట్టుకుని డీలిమిటేషన్కి వెళ్ళాలా అని చక్కగా వివరించారు. మీరు పెట్టండి. 187 మంది మిస్ అయిపోయారు మొన్న. ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు ఆ 543లో పెట్టండి. మీరు మహిళా బిల్లు ఆమోదం పొందకపోతే అప్పుడు అడగండి. ఆయన చెప్పింది, చంద్రశేఖర్ గారు చెప్పింది హ్యాట్సాప్ అండి. చంద్రశేఖర్ గారు మీ యొక్క అనుభవానికి, మీరు చెప్పిన వాస్తవికతని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలకి ఒక్క చిన్న ఎంపీ ఒక ఎంపీ ఉన్నా కూడా మనం వాళ్ళని గౌరవించాలి. చిన్న పార్టీలు పెద్ద పార్టీలు మేము మింగేస్తాం చిన్న పార్టీలు అంటే మనం చెప్పగలిగేది ఏం లేదు. దేశ ప్రజలు అల్టిమేట్ గా నిర్ణయిస్తారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. కాబట్టి టైమింగ్, చిత్తశుద్ధి ఉండాలి. ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి. టైమింగ్ పెట్టి ప్రకారం మీరు బిల్లు తీసుకొచ్చినట్టయితే అది అమలు జరిగేది. దానికి మీరే కారణం, ఎన్డీఏ కారణం తప్ప ఎవరో కారణం కాదు. తెలుగుదేశం వారు రాజా గురునాథన్ గారు అనేక విషయాలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ మీద. ఆ విషయాన్ని ప్రస్తావించండి. గురునాథన్ గారు తెలుగుదేశం గురించి ఏంటన్నా మాట్లాడేది? రాజా నీకు తెలవందే ఉంది. 19 నుంచి 24 వరకు మీడియాకి రమ్మంటే పారిపోయారు. ఒక్కడ రాలా మీడియాకి రమ్మంటే. ఇయ్యాలేదో అధికారం వచ్చింది, డబ్బాల్లో గుద్దుకున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 151 వచ్చినా, ఈ రోజు చంద్రబాబుకు 165 వచ్చినా ఈవీఎంలు ముఖ్యమంత్రులు వీళ్ళు ఎవరికి తెలవదు? మనకు తెలవదా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గెలిపించింది ఎవరు? మోడీ గారే. అంతే. కాంగ్రెస్ లో కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది ఎవరి ద్వారా? మోడీ గారి ద్వారానే కాంగ్రెస్ వచ్చింది. తెలంగాణలో కూడా అంతే. ఎందుకు? 2 రాష్ట్రాలు మా మొక్కను పడేసి 29 రాష్ట్రాలు కొట్టేశాడు. అంతే. ఈవీఎంలు తప్ప అమిత్ షా మోడీ గారు ఉన్నంత వరకు, ఈవీఎంలు ఉన్నంత వరకు ఏ రాజకీయ పార్టీ ఈ దేశంలో బతకదు. అది ఓపెన్. మాకు అసలు అధికారం మీద ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ముఖ్యం కాదు. ఈ దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ముఖ్యం.
రాజ్యాంగం లేకపోతే అసలు ఈ పాటికి రాచరికం అయిపోయేది ఈ దేశం. అంబేద్కర్ గారు రాజ్యాంగం ఉండబట్టి, చట్టం ఉండబట్టి, జ్యుడిషియరీ ఉండబట్టి, ముఖ్యంగా లీగల్ సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ దేశంలో మోడీ గారిని తట్టుకునే ప్రజాస్వామ్యం నిలబడి ఉందనేది మనం అందరం గమనించాల్సిన విషయం. ప్రజాస్వామ్యానికి పెనుముప్పు పొంచి ఉంది ఈ దేశంలో. ప్రభుత్వాలు ముందు వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ఉంటాయో ప్రజలు ఒకసారి ఆలోచించుకో. ఏ విధంగా ఆయన అప్రతిహతంగా దేశాన్ని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. పరిస్థితిని బట్టి ప్రజలు ముఖ్యంగా ఆలోచించాలి. మనం ఎన్ని చెప్పుకున్నా, చౌదరి గారు చెప్పినా, గురునాథం గారు చెప్పినా, చంద్రశేఖర్ గారు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా, అల్టిమేట్ గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. మనం మాట్లాడే దాంట్లో చిత్తశుద్ధి ఉండాలి. కాబట్టి నేను చెప్పేది మీ టీవీ ద్వారా ప్రజలందరికీ ఒక్కటే, జరుగుతున్న పరిస్థితులు గమనించి మీరు నిర్ణయం తీసుకోండి. రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి రేపు వస్తుంది, మహిళకి న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. మోడీ గారి కంట మహిళల మీద ప్రేమ ముట్టుకొచ్చిందంట, చంద్రబాబు నాయుడు గారికి మహిళల మీద ప్రేమ ముట్టుకొచ్చిందంట. మరి ఆ రోజు వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ఇంటికి వెళ్ళి అడగకుండానే భుజం మీద చేసినప్పుడు ఏమైంది? మరి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత. నువ్వు కూడా కాంగ్రెస్ పెట్టిన భిక్షే నీ రాజకీయ నాయకత్వం. కాబట్టి ఎవరో మర్చిపోకూడదు, కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీలో, కాంగ్రెస్ పార్టీ సంస్థలో పనిచేసిన వాళ్లే ఈ రోజున దేశవ్యాప్తంగా నాయకత్వం వహిస్తున్నారు. బీజేపీ గొప్పగా చెప్పే శ్యాంప్రసాద్ ముఖర్జీ కూడా కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వ్యక్తే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చౌదరి గారు చెప్పిన మహిళలందరూ కాంగ్రెస్ లో పనిచేసుకోవాలి. ఒక నిమిషం, వీరన్ చౌదరి గారు లైన్ లో ఉన్నారా? ఉన్నాను సార్, ఉన్నాను. ఏం చెప్తారు సంజయ్ రెడ్డి గారి అంశాల మీద? సంజయ్ రెడ్డి గారు కొంచెం పెద్దలకి నేను ఏం చెప్తానంటే, తెలంగాణలోను కర్ణాటకలోను కాంగ్రెస్ పార్టీ తప్పండి. ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రభుత్వాలు ఈ తెలంగాణలో గాని కర్ణాటకలో గాని. అంతేగాని ప్రజలు ఓటేసి గెలిపించిన కాంగ్రెస్ పార్టీని వారే కించపరుచుకుంటున్నారేమో నా అభిప్రాయం. కానీ క్రెడిట్ మా భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు ఆయన. ఏదండి ఇవి అక్కడ కూడా మేమే కాంగ్రెస్ గెలిపించామని. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ప్రజా తీర్పుల్ని అన్ని ప్రభుత్వాలు ఒప్పుకుంటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, ఇప్పుడు కూటమికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. కానీ తెలంగాణలో అండ్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారు కాబట్టి అక్కడ నెగ్గింది. అలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారిని కూర్చోబెట్టారు. అంటే ఈ ప్రజా తీర్పులు సంజీవ్ రెడ్డి గారు అంతా మోడీ గారే చేశారంటారా? బెంగాల్లో కానీ ఎక్కడ దేశంలో ఏదైనా చిన్న ప్రాంతీయ పార్టీలు నెగ్గిన అన్ని కూడా ఎక్సెప్ట్ కాంగ్రెస్ ఈ రెండు రాష్ట్రాలు అన్ని మోడీ గారి మీద ఉందా? ఆయనకి ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా? ఉందండి చౌదరి గారు, ఉంది. తప్పండి. ప్రజలు కాంగ్రెస్ ఓటేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తెలంగాణ కర్ణాటక వాళ్ళు మీ మాటలు ఉపసర్పించుకొని అంటారు. ఎందుకంటే ప్రజా తీర్పు అండి ఆ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ నెగ్గుతుంది. బట్టి ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు బట్టి ప్రాంతీయ పార్టీలు లేదా జాతీయ పార్టీలు అక్కడ ఉన్న దాని మీద వారు అక్కడ ఇంకో జాతీయ పార్టీని ఎన్నుకున్నారు నా అభిప్రాయం ఆ రెండు రాష్ట్రాలు. చంద్రశేఖర్ చౌదరి గారు చిన్న గీతని కనపడకుండా పక్కన పెద్ద గీత గీయాలి. తెచ్చుకోండి సార్ కాంగ్రెస్ పార్టీ. సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో డిపాజిట్ తెచ్చుకోండి, 2% ఓట్లు తెచ్చుకోండి. మీకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సార్? మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు సార్? మేము ఏదో చేసాం ఎందుకు? మీరు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క సీటు గెలుచుకోండి. గెలిచేటప్పుడు గెలుస్తారులేవయ్యా, గెలిచేటప్పుడు అన్ని మేమే గెలిచాం. మీరు ఎక్కడ ఉన్నారయ్యా? మీరు ఎక్కడున్నారు? మీరు ఎక్కడ? మాట్లాడి ముఖ్యం కాదు సార్. ఎవరికి మీకు ఎంతమంది జనాభా ఉన్నారు సార్? మీకు ఎంతమంది ఓటర్లు ఉన్నారు? మీరు టీవీల దగ్గరకు వచ్చి ఓ తెగ మాట్లాడుతా ఉన్నారు. అదే మేము చెప్పగలం. ఆ పవన్ కళ్యాణ్ లేకపోతే మీకు ఇది లేదు ఇవాళ. అసలు మీ పవన్ కళ్యాణ్ లేకపోతే మీకు ఇది లేదండి. పవన్ కళ్యాణే మీకు రేపు కాబోయే మొగుడు కూడా పవన్ కళ్యాణే. ఎలక్షన్ లో సార్ ప్రజాస్వామ్యంలో మాట్లాడేది మాకు తెలుసు అబ్బా. ప్రజాస్వామ్యం తెలుసు, ఓట్లు తెలుసు, గెలవడం తెలుసు, మాట్లాడటం తెలుసు. నువ్వు సరిపోవాలి అబ్బా, నువ్వు సరిపోవాలి. ఎన్ని వచ్చేదిలే ఎందుకు సార్ ఊకదంపుడు ఉపన్యాసాలు? ఏమన్నా ఊకదంపుడే, మరి ఊకదంపుడే ఉంటుందండి. ఉండకుండా కాంగ్రెస్ ఎక్కడ ఉంది సార్? ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు అంటున్నా? మీలాంటి వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారు?
మాట్లాడొద్దంటే నీకేం అధికారం ఉందయ్యా? కాంగ్రెస్ మాట్లాడొద్దంటే నీకేం అధికారం ఉంది? నీకేం ఎవరికి మాట్లాడడం చేత కాదు, నీకు మాట్లాడడం చేత కాదను. సమాధానం నీ దగ్గర లేకపోతే ఊరుకో, సమాధానం లేకపోతే ఊరుకోండి. ఎవరు శాస్త్రి చెప్పారు మాకు తెలుసులేబ్బా, ఇవన్నీ మాకు తెలుసులే, మాకు తెలుసు, మాకు తెలుసా ఇవన్నీ మాకు తెలుసు, మాకు తెలవదేం కాదు. పార్టీ ఊరినే తెగ మాట్లాడతారు, మాట్లాడటానికి అర్హత ఉండాలి కదా. జగన్మోహన్ మాట్లాడడానికి అర్హత పార్టీని బట్టి వస్తుంది. నువ్వు రాజకీయ పార్టీ తరఫున వచ్చావు, అంతవరకు మాట్లాడు. దిక్కు లేదు. గురునాథం గారు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజా స్టేట్ లో ఉన్నా లేదా? ఎవరైనా పేరు చెప్పుకునేది, ఎవడ పేరు చెప్పుకునేది? ఎన్టీఆర్ పేరు చెప్పుకుని బతికింది మీరు. ఇప్పుడు దాకా మీరు చెప్తారా మాకు? జాతీయ స్థాయిలో శాసిస్తున్నాం. ఎక్కడ జాతీయ స్థాయి? ఏంటి నువ్వు సాధించింది? ఏం నువ్వు సాధించింది చెప్పు, ఏం సాధించావు చెప్పు. ఏమా జాతీయ పార్టీయా? మాకు ఓట్లు వేస్తున్నారా? ఎవరేసారా మీకు ఓట్లు? ఎవరేసారు ఓట్లు మీకు? ఎవరేసారు? మరి మొన్న ఎందుకు అయినా సీటు కూడా గెలిపించట్లేదు. జగన్ కి 151 వచ్చినప్పుడు నీకెందుకు వేయలేదు అంటున్నా. 151 ఎవరికి సిగ్గు? నీకుండాలి, నీ నాయకుడు ఉండాలి సిగ్గు. రంగులు మాత్రమే చేసాక ఒక చిలక మీ నాయకుడు. చంద్రశేఖర్ గారు మీరు ఒకటి చెప్పారు, నేను దానికి సమాధానం చెప్పాలా? ఓకే ఓకే గురునాథం గారు, చంద్రశేఖర్ గారు ఇందాక మమ్మల్ని ప్రశ్నించారు, సమాధానం చెప్పాలి సార్. ఇప్పుడు చంద్రశేఖర్ గారు మాట్లాడతారు. గురునాథం గారు ఇప్పుడు చంద్రశేఖర్ గారు మాట్లాడతారు. చంద్రశేఖర్ గారు చెప్పండి, ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి మాట్లాడారు, మధ్యలో ఎన్డీఏ నుంచి గురునాథం గారు చెప్పారు. ఎలా విశ్లేషిస్తారు ఇప్పుడు సంబంధించి మీరు? సార్ ఈ రాజకీయ విమర్శలు